హలో గాయ్స్, అందరికి నమస్తే. ఇప్పుడే దేవరా సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా నాకైతే నచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటుంది వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే నచ్చకపోయిన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉందని వాళ్ళని ఒక రూమ్లో లాక్ చేసి నాన్ స్టాప్గా 24 hours మలయాళం మూవీస్ ప్లే చేస్తే అప్పుడు తెలుస్తుంది అసలైన ల్యాగ్ ఏంది అనేది. అందరికి తెలుసు రాజమౌళి హీరో తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్దని. కాకపోతే ఇప్పుడు ఈ దేవరా సినిమా క్రూజ్ని బ్రేక్ చేసిందని. ఇప్పుడు నాకు నచ్చిన ఈ సినిమాలోని ఎలిమెంట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సినిమా ఓపెన్ కావడమే చాలా బాగా ఓపెన్ అయింది. అది చాలా హెల్ప్ చేసింది ఫర్దర్గా సినిమాకి. అది ఎలా అంటే ఆ స్కేల్, ఆ గ్రాండియర్ మనకు అనిపిస్తుంటుంది దేవర ఇప్పుడు వస్తాడా అని. ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆ సెటప్, ఆ సీన్స్ అన్ని మనకు చాలా కనెక్ట్ అవుతాయి. ఆ చూపించే విధానం కానీ ప్రతిదీ చాలా బాగుంది. ట్రైలర్లో చూస్తే తేడా కొడుతుంది అనుకున్నా కానీ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఆ వరల్డ్ మనకు కనెక్ట్ అవుతాం. అలా ఉంది సినిమాటోగ్రఫీ బై రత్నవేలు గారు చాలా బాగా వర్క్ చేశారండి ఈ సినిమాకి మీరు. ఇంకా ఈ సినిమాలోని మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ రఫ్ ఆడించాడు. ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు. ఆయన బీజిఎం చాలా రిఫ్రెషింగ్ ఉంది. మన తెలుగు డ్రమ్ములు విని చాలా బొరుగొట్టి ఇప్పుడు మన ఈ సినిమాకి చాలా ఫ్రెష్గా అనిపించింది. చాలా బాగా సాంగ్స్ కూడా చాలా బేస్గా బీట్గా చాలా బాగున్నాయి. థియేటర్లు ఉంటుంటే మజా వస్తుంది సాంగ్స్ ఉన్నప్పుడైతే. అందరూ ఏమన్నారంటే అనిరుద్ తమిళ సినిమాలకి ఇచ్చినంత గొప్పగా తెలుగు సినిమాలకి ఇవ్వడని. కానీ అది కంప్లీట్ రాంగ్. ఈ సినిమా చూసి మీరు మీ ఒపీనియన్ని మార్చుకుంటారు. గ్రేట్ వర్క్ బై అనిరుద్, హ్యాట్స్ ఆఫ్ యూ మ్యాన్. సినిమాలోని విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. మరి దారుణంగా ఆదిపురుషు లెక్క అయితే లేదు. నేను అనుకున్నా కానీ కొంచెం ఏదైనా తేడా కొడతాను CGI. కాకపోతే పర్లేదు, చాలా బాగుంది, డీసెంట్గానే ఉంది. ఇంకా ఈ సినిమాలోని క్యారెక్టర్లకి మనం చాలా కనెక్ట్ అవుతాం. మెయిన్గా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ అయితే నేను ఏదో అనుకున్నా కానీ అంత గొప్పగా ఉండదు అనుకున్నా కానీ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆయనకి ఆ సెటప్ కానీ ఆ డబ్బింగ్ కానీ పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఆదిపూర్ చూసిన తర్వాత ఆయన మీద అంత గొప్ప నటుడు కాదేమో అనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒక పర్ఫెక్ట్ విలన్ లెక్క అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ నేను చూసినంతసేపు మనకి సైఫ్ అలీ ఖాన్ గుర్తురాడు, ఆ బైరా క్యారెక్టర్ అనేది గుర్తొస్తుంటుంది. ఆ బైరా క్యారెక్టర్ నెక్స్ట్ ఏం చేస్తాడు, ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నంతసేపు. ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ విషయానికి వస్తే షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ గ్లామర్ రోల్. ఇంకా ఈ సినిమా ది మ్యాన్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ నట విశ్వరూపం చూపించాడు. కాకపోతే ఆయనకి ఇప్పుడు చేసే సినిమాలన్నీ యాడ్ ఆన్లు, బోనస్లు అవన్నీ. సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీగా పుల్ ఆఫ్ చేసిండు. మనం చాలా కనెక్ట్ అవుతాం ఆయన క్యారెక్టర్కి. ఆయన చేసింది 2 క్యారెక్టర్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటి తండ్రిగా, ఒక కొడుకుగా, ఒకటి దేవారా, ఇంకోటి వారా. బాగా అనిపించింది ఆ వేరియేషన్స్ కానీ, ఆ లుక్స్ కానీ. సినిమాలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం మనం డిస్కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మనం అంతా ఎక్స్ట్రీమ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ కూడా అంతే ఎక్స్ట్రీమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మన మానవనైతం. కాకపోతే ఇక్కడ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొద్దిగా మిస్ఫైర్ అయింది. కొద్దిగా మనం ఆ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అవుతాం. ఆ క్యారెక్టర్స్ అది సెకండ్ హాఫ్లో ఆ వర నుంచి ఆ ఊర్లో జరిగే సీన్స్, దానివల్ల మనం ఆ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం డిస్కనెక్ట్ అవుతాం కాబట్టి. నెగిటివ్ పాయింట్ ఏంటంటే లాస్ట్కి ఆ క్లైమాక్స్ తోటి మనం సాటిస్ఫై కాము. ఎందుకంటే మనం కనెక్ట్ కాలేము ఆ క్లైమాక్స్కి. మనం ఇంకా వేరే ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. సో క్లైమాక్స్ ఒకటి అది కూడా కొద్దిగా డిసప్పాయింటింగ్గానే ఉంది. సినిమాకి సెకండ్ పార్ట్ అవసరమా అంటే అవసరం లేదని చెప్తాను నేను. ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అంటే ఒక సినిమాతో కంప్లీట్ చేయొచ్చు ఈ స్టోరీని, అలానే ఉంది. కాకపోతే మరి వీళ్ళు ఎందుకో సెకండ్ పార్ట్ కోసం వెళ్ళారో తెలుసలేదు. మేబీ అందరూ సెకండ్ పార్ట్కి ఎక్కువ క్రేజ్ వస్తుందని దానికోసం. ఎవరి సినిమాకి మన ఇండస్ట్రీలో అయితే సెట్, కాకపోతే వేరే ఇండస్ట్రీలో చూడాలి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, హౌ దే కనెక్ట్ అని. దేవరా సినిమా బ్యూటీ ఏంటంటే మన సెటప్లోకి వెళ్ళిపోతాం. ఆ బ్యూటీ కానీ, ఆ నేచర్ కానీ, ఆ ఊరు కానీ, ఆ అడవిలకు కానీ మనం కనెక్ట్ అవుతాం. అందుకే సినిమా నాకు పర్సనల్గా నాకు నచ్చింది బాగా. సో అయితే ఈ సినిమా అనేది ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే రొటీన్ సినిమాలు వస్తాయి. మనం అవి చూడడం కంటే ఇవి చూడడమే చాలా బెటర్. సో కాబట్టి ఈ వీకెండ్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వేరే వాళ్ళ రివ్యూ అయితే నమ్మకండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.